సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టైనా మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపించే బాధ్యత నాది. తెలంగాణ గడ్డపై ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఏమన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరం 2 లక్షల ఖాళీల భర్తీ నోటిఫికేషన్లు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం బాధ్యత నేను తీసుకుంటున్న యువజన కాంగ్రెస్ మిత్రుల సాక్షిగా ఈ బాధ్యత నాది. మీ తరపున రాహుల్ గాంధీతో మాట్లాడతా, సోనియా గాంధీ గారి కాళ్ళకు దండం పెట్టైనా మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపించే బాధ్యత నాది. మీరు ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల పక్షపాతిని అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తన అసలు స్వరూపాన్ని చూపిస్తున్నారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను పోలీసులతోనే అరెస్టు చేయిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్కెచ్ మామూలుగా లేదు కదా. ఉద్యోగాలు అడిగితే పోలీసులు లాఠీలతో పరిగెత్తించి కొట్టిస్తున్నారు. రాష్ట్రంలో నిర్దాక్షిణ్యంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం నిరసనల గురించి మాత్రమే కాదు, ఒక తరం ఆశల గురించి. పోలీస్ శాఖలో 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీజీపీనే స్వయంగా ఒప్పుకున్నారు. మరి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందెంతకు? కేవలం 5,000కు మాత్రమే. ఇదా మీరు నిరుద్యోగులకు ఇచ్చే గౌరవం? 5,000 వద్దు, 19,000 పోస్టులు భర్తీ చేయమని అడుగుతుంటే సమాధానం చెప్పాల్సింది పోయి లాఠీలతో సమాధానం చెప్తారా? ఇది అప్రజాస్వామ్యం కాదా? ఎన్నికల వేళ 6 గ్యారంటీలు, 100 హామీలిచ్చి ఇప్పుడు కనీసం ఉన్న ఖాళీలను భర్తీ చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అక్రమ నిర్బంధాలు చేస్తున్నారా? ఈ రోజు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నామా అర్థం కావట్లేదు. మేమేం చెప్తున్నాం? మాకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతున్నాం. మేమేం మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, మీ ఎమ్మెల్సీ పదవులు అడుగుతలేము, ఏ పదవులు అడుగుతలేము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అయ్యా. మాకంతకంటే ఇంకేం వద్దు. మీరు కావాలని మా మీద ఇలా పోలీసులను పెట్టి ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మేము లేకుండా నువ్వు గెలిచేటోడివా? ఇలా ముఖ్యమంత్రి పదవి ఇష్టోడివా? ఇలా మేము ఉన్నాం కాబట్టే ఇలా మీ ప్రభుత్వం ఉంది, లేకపోతే ఎప్పుడో గంగ పాలేదు ప్రభుత్వం. ఇలా మేము ఈ వేదిక నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఎన్ని ఖాళీలు అన్ని ఖాళీలు వేయండి, కానీ 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం. మాకు భిక్షం పెడుతున్నట్టు కాదు. మేము నిజంగా భిక్షం వేయాలనుకుంటే మీ ప్రభుత్వం రాకపోయేదే. విద్యార్థులు ప్రశ్నిస్తే కేసులు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్డెక్కితే అరెస్టులు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది? గడప గడపకు పోలీసులు పెత్తనమేనా? నిన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం, పాఠశాలల్లో వసతుల కల్పన కోసం బీఆర్ఎస్పీ నాయకులు పిలుపునిస్తే గల్లీ గల్లీలో ముందస్తు అరెస్టులు చేశారు. ఇప్పుడు నిరుద్యోగుల సమస్యల గురించి అడిగితే అరెస్టులేనా? అయినా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చామని చెప్పుకోవడం ఏమైనా ఉందా రేవంత్? ఎటు నిద్రపోయి రియాల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఎడిపోయింది. గతంలో వచ్చిన 5,000 నోటిఫికేషన్ కి ఇంకో 5,000 నోటిఫికేషన్ కలిపి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఇలా విద్యాశాఖ మంత్రి మీ దగ్గర పెట్టుకుని, అదేవిధంగా హోంశాఖ మీ దగ్గరే పెట్టుకుని ఇలా ఉపాధ్యాయులకు సంబంధించిన టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇవ్వకుండా భర్తీ చేయకుండా ఇలా నిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు ఈ 2 నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయకపోతే మిమ్మల్ని అధాపాతాళానికి తొక్కడం ఖాయమని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి, మీరు దేనికి భయపడుతున్నారు? మీరిచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నందుకు భయమా, లేక ప్రశ్నించే గొంతులు పెరిగిపోతున్నాయని భయమా? ఈ కష్టకాలంలో నిరుద్యోగులకు బీఆర్ఎస్పీ నాయకత్వం అండగా నిలుస్తోంది. కేసులకు భయపడే ప్రసక్తే లేదని వారు చెబుతున్న మాటలు నిరుద్యోగుల్లో ధైర్యాన్ని నింపుతున్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అంటేనే పోరాటం. పరాయి పాలకులు పరిగెత్తించిన ఈ గడ్డపై నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి గుర్తుంచుకోవాలి, నిర్బంధాలతో ఉద్యమాలను ఎవరూ ఆపలేరు.
అరెస్టులు చేయడం అంటే మీరు ఓటమిని ఒప్పుకోవడమే. ఈ ప్రభుత్వం పైన నిరుద్యోగుల సెగ తగులుతూనే ఉంటది. ఇవాళ మేము బట్టి విక్రమార్క పిఏ గాని ఫోన్ చేస్తే ఆయన మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. మీరు కలుస్తారా, ఎందుకు కలవాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఏమైనా సిగ్గుందా బట్టి విక్రమార్క గారు? మీరు మీ పిఏకి ఫోన్ చేస్తే కనీసం మాట్లాడరా? ఎక్కడ పోయిన బల్మూరి వెంకట్, ఎక్కడ పోయిన కుదండరామ్, ఎక్కడ పోయిన ఆగ్రహములు, వీళ్ళందరూ ఆ రోజు మా కోసం అశోక్ నగర్ చుట్టూ, దిల్సుఖ్నగర్ చుట్టూ, బెల్లం చుట్టూ ఇలా తిరిగిరు. మరి ఇలా నిరుద్యోగులు అంతా కోసపడుతుర్రే, హరికోసపడుతున్నారు. హైదరాబాద్ లో కనీసం మా గురించి మాట్లాడే ఒక్కరు కూడా రాలేదా? మా పరిస్థితులు చూడండి ఒకసారి. దిల్సుఖ్నగర్ హాస్టల్ ఒకసారి మా గదులను పరిశీలించండి. మేము ఎంత అర్ధ ఆకలితో, అర్ధ కడుపుతో ఎంత బాధపడుతున్నాం మీకేం తెలుసా? చివరగా ఒక్క మాట, రేవంత్ రెడ్డి ఖబర్దారంటోంది నిరుద్యోగ లోకం. అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించకండి. ఈ రోజు మీరు నిరుద్యోగులను అరెస్టు చేయిస్తున్నారని సంబరపడిపోకండి. తెలంగాణ సమాజం అంతా చూస్తోంది. రేపు ప్రజలే నిన్ను నిలదీసే రోజు రానే వస్తుంది. వెంటనే ఆ 19,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయండి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి. లేదంటే నిరుద్యోగుల శాపం తప్పదు. నిరంతరం నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ నిలబడింది. వారికిచ్చిన హామీలను సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము ఈ నల్ల రిబ్బన్ కట్టి ఇవాళ నిరసన జరుపుతున్నామంటే ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. కేవలం మా సమస్య ప్రభుత్వం దృష్టికి చేరాలని చెప్పేసి మాత్రమే మా యొక్క తపన. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల మంది నిరుపేద గ్రామీణ ప్రాంతం చెందినటువంటి పిల్లలు మేమంతా కూడా మా కడుపు కొట్టకండి సార్. దయచేసి మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు ఉన్నటువంటి 19,000 ఖాళీలు మొత్తం కూడా భర్తీ చేసినటువంటి విధంగా మీరు కృషి చేయండి. తెలంగాణ నిరుద్యోగులందరూ హైదరాబాద్ లో హరికోసపడుతున్నారు. నోటిఫికేషన్ సరిపోవట్లేదు. చాలని జీవితంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేక అడ్డ మీద కూలీలేకపోయే పరిస్థితి ఉంది. చూడబోతే రేవంత్ రెడ్డి గారు 5,000 పోలీస్ నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు. మాకు కావాల్సిన 19,000 నోటిఫికేషన్ మీరు భర్తీ చేయండి. లేకపోతే తెలంగాణలో ఎందరో నిరుద్యోగులు